మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసుకొని ఉంటారు, కట్టు పొంగల్ చేసుకొని ఉంటారు. అలాగే బిర్యానీ అండ్ కట్టు పొంగల్ 2 కంబైన్ అయినటువంటి రెసిపీ ఎప్పుడైనా చూసారండి? ఇదే అనమాట కమ్మని చక్కని రెసిపీ అనమాట ఇది. ఈ ప్రాసెస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A to Z టాక్స్. ఏమనుకోవద్దండి, ఫస్ట్ అయితే అది నిన్నటి ఫుడ్ బ్లాగ్ అనమాట ఇది. నిన్న మాకు లంచ్ లేట్ అయింది కాబట్టి ఇవాళ నా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కమ్మగా వచ్చే రెసిపీస్ పోస్ట్ చేస్తే మీకు బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇట్లా మిస్ఫైర్ అయిన ఫుడ్ బ్లాగ్స్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టాను అనమాట. అది ఏమైందంటే మా హస్బెండ్ పాపం దాంట్లో కొంచెం బిర్యానీలో వాటర్ ఎక్కువ వేసాడు, ఒక అర గ్లాసుడు. దానివల్ల అది కొంచెం కిచిడి ప్లస్ కట్టు పొంగల్ టైప్లో అయిందనమాట. అట్లా అయింది. సరేలేండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ అయితే నేను ములక్కాయ మటన్ ప్రిపేర్ చేశాను అనమాట. ములక్కాయ మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేశాను, అది మా ఆంధ్ర స్టైల్ ఎట్లా ప్రిపేర్ చేశానని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆంధ్రాని ఎందుకు పర్టికులర్గా మెన్షన్ చేశానంటే, నాకు ఎందుకో 2-3 రోజుల నుంచి వీడియోలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళు పక్క జిల్లా వాళ్ళు వంటలు చేసేస్తున్నారు అనమాట. మనకే కుదురుగా రాదు, పక్కన వాళ్ళు వంటలు ఎట్లా చేస్తున్నారా అని ఆలోచిస్తున్నాను. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా రావు, అదే అట్లా చేస్తున్నారా అని ఆలోచనలో ఉన్నాను అనమాట. అది కానీ మీకు ఏమైనా ఈ రెసిపీస్కి సంబంధించిన ఫుడ్ డీటెయిల్స్ కానీ నాకు తెలిసి చెప్పండి. అలాగే అని చెప్పేసి అదేం లేదు, ఊరికే అలా సరదాగా అంటున్నాను. నాకు డౌట్ వచ్చింది, అది నేను మీతో షేర్ చేసుకున్నాను జస్ట్ అంతే. ఓకేనా? అయితే మన మటన్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దాం. ఫస్ట్ అయితే మటన్లోకి నేను మ్యాగ్నేట్స్ పక్కన పెట్టేస్తాను కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే మటన్ శుభ్రం కడిగేసాను కాబట్టి దాంట్లో ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, కారం వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అది మీకు తెలుసు కాబట్టి. అయితే ఇది మా అమ్మ వాళ్ళు అయితే ఇట్లా చేయరు, కలిపేసుకోరు, దానికి విడివిడిగా చేసుకుంటారనమాట. నేను వంట అయితే ఇక్కడ నేర్చుకున్నాను కాబట్టి, నేర్చుకోవడం అంటే ప్రాసెస్ అంతా అక్కడదే, కాకపోతే ఈ మ్యాగ్నేటివ్ ప్రాసెస్ అంతా ఇక్కడదే. 2 ఉంటాయి అన్నమాట. మన దగ్గర 2 ఛానల్స్ ఉన్నాయి, అందుకే చెప్తున్నాను అనమాట మీకు. మా అమ్మ డిఫరెంట్గా అంటే కుకింగ్ బాగా చేస్తాం మా మమ్మీ వంటలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం కర్రీ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం. అప్పటికే 12 అయిపోయింది అనమాట. టైం 12 అయిపోయింది. ఎందుకంటే ఇవాళ లేట్గా మటన్ తేవటం లేట్, ఇంట్లో సరుకులు తేవటం లేట్ కాబట్టి ఇవాళ కుకింగ్ కూడా లేట్ అయింది, అలాగే తినడం కూడా లేట్ అయింది అనమాట. 3 అయిపోయింది. ఇవాళ అంటున్నాను కదండి, ఇదైతే సండే ఫుడ్ బ్లాగ్ అనమాట. మండే పెడుతున్నాను, ఏమనుకోవద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మా అమ్మ ఎట్లా చేస్తా అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని నూనెలో మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ సపరేట్గా వేసి అది మగ్గిన తర్వాత మటన్ పీసెస్ అందులో వేసి కాసేపు దాంట్లో ఉన్న వాటర్తో అది మగ్గిన తర్వాత కారం వేసి కొంచెం సేపు ఉంచి దాంట్లో కొంచెం కావాల్సినంత వాటర్ వేసి అప్పుడు కర్రీ అట్లా ప్రిపేర్ చేసేది అనమాట లాస్ట్కి. ఇప్పుడు అలా కాదుగా, మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మొత్తం ఇప్పుడు కారం ఒకసారి, ఉప్పు ఒకసారి, పసుపు ఒకసారి వేయటం కాకుండా మొత్తం మ్యాగ్నేట్స్ వేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గంగానే వెంటనే కర్రీ చేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకొని అందులో మసాలా వేసుకుని తినేయటం అనమాట. కొంచెం ఇది ఈజీ ప్రాసెస్లా ఉంటుంది అనమాట. అది కొంచెం ఏంటంటే పొయ్యి దగ్గర ఒక అరగంట స్పెండ్ చేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్న ప్రాసెస్ అనమాట. కాకపోతే దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది, ఆ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ఎప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా ఆ స్టైల్లో మీకు కుక్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసాను, అలా కుక్కర్ పెట్టేసుకున్నాను. ఎందుకు కుక్కర్లోనే వండుతానంటే ఇందులో ఎంత మెత్తగా ఉన్న మటన్ సరే మా హస్బెండ్కి కుక్కర్లో విజిల్స్ చేస్తే కానీ తిన్నట్టు ఉండదు అనమాట. అందుకనే ఒక 3-4 విజిల్స్ వచ్చిన దాకా అలా పెట్టుకుని ఉంచుతారు. ఓకేనా? అది వేరే విషయంలండి. అయితే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇవాళ కొంచెం గ్రేవీగా కావాలి, బిర్యానీలో కూడా కావాలన్నారని చెప్పేసి ఉల్లిపాయలు కూడా 3 ఆనియన్స్ కట్ చేసాను, పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి వేసాను. అవి కూడా బాగా బాయిల్ చేసుకున్నాను అనమాట. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అలా ఉంచగానే మాడి మసిబొగ్గులు అవుతాయి అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం మగ్గిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టిన మటన్ అమ్మ అందులో వేసింది. కొంచెం మరీ ఎక్కువగా బాగా ఈ ఉల్లిపాయలు డ్రైగా అయిపోయే వరకు ఉంచుకున్నారనుకో గ్రేవీ రాదనమాట. అందుకని నేను ఇప్పుడే దీంట్లో వేసేసుకోవాలి. నా వీడియోస్ కొంచెం మనసు పెట్టి చూస్తే కనుక ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే మటన్ ఇందులో వేసేసుకొని ఒక 5 or 10 minutes అలా ఉంచుకోవాలి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టద్దు,
ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కాబట్టి అది త్వరగా మగ్గాలిగా, అదే కొంచెం అది దాని ఫ్లేవర్ పచ్చివాసన పోవాలి కాబట్టి కొంచెం ఫుల్గా పెట్టుకొని దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఇలా ఉంచేసి మూత ఇస్తారనుకోండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన వచ్చేస్తుంది కూర అంతా. ఓకేనా? ఇక్కడ చిన్న చిన్న ట్రిక్లు మాత్రం మర్చిపోవద్దు. అలా అయిన తర్వాత అందులో ఉత్తి దాంట్లో మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ములక్కాయ మటన్ అనుకున్నాం కదా, ములక్కాయ కూడా యాడ్ చేయాలి కదా. అంతలోకి మా హస్బెండ్ బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ అందులో నానబెట్టి ఉంచాను. ఆయన వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటున్నారు అనమాట. ఈ ప్రాసెస్ అయితే ఆయనదే, మంద కాదు. ఎందుకంటే నాకు కుక్కర్లో చేయడం వచ్చు, కానీ ఈ రెసిపీ అనేది మామూలుగా ఇట్లా బాండీలో విడిగా నీళ్ళు పోసి చేయడం అనేది రాదనమాట. నేను నేర్చుకోలేదు. రాదని నిజంగా చెప్పడమే నాకున్న హాబీ అనమాట. నాకు రాదు ప్రాసెస్తో నేను చేయను. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాను, మనసు పెడితే ఏదైనా ఖచ్చితంగా నేర్చేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ప్రాసెస్ కాబట్టి మనం అందులోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన ప్రాసెస్ మనం చూసుకోవాలి కాబట్టి ఏదో వీడియో తీస్తున్నాను అంతవరకే. మా ఆయన అంతా మొత్తం ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేస్తారు కాబట్టి వాటర్ విషయంలోనే నాకు తేడా అనమాట. ఇప్పుడు కూడా 1-2 పోయాలంటే 2.5 పోతా ఉంటారు అనమాట. అక్కడ దుబ్బ కొట్టేస్తుంది వాళ్ళకి. సర్లేండి, మన కూర జోలికి వచ్చేసి మనం 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత తీసి ములక్కాయలు యాడ్ చేసుకున్నాం అనమాట. యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ అవి సరిపోతాయి మీకు. అలా ఉంచేసుకోండి, లేదు సరిపోదు, కొంచెం మొక్క ఉడకాలి, ఇంకా ముదురు మాసం అనుకోండి, ముదురు మటన్ అనుకుంటే కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఎంత కలర్ఫుల్గా ఉందో అనుకున్నా, ఎంత బాగుంటుందో బిర్యానీ వెళ్ళారా కుమ్మేయచ్చు అనుకున్నా. దాన్ని కాస్త మా ఆయన కట్టు పొంగల్ చేశారనమాట. ఇక ఎట్లా తెలిసిందమ్మా అంటే చెప్పాను కదా, ఇది నిన్నటి వీడియో అని, అందుకే తెలిసింది. ఓకేనా? అలా ఎసరు మరిగినప్పుడు మంచి ఫ్లేవర్, మంచి అరోమా వచ్చిందండి. నిజంగా చెప్తే నమ్మరు కానీ అబ్బాయి వాళ్ళు చక్కగా బాగుంటుంది. కొంచెం ముద్ద ఎక్కువ తినొచ్చు, సాయంత్రం తినగదు ఎలాగో అనుకుంటే అది కాస్త తుస్సమందనమాట. ఇలా మరిగినప్పుడు తర్వాత అందులో ఉప్పు ఉందో లేదో చూసుకొని దీంట్లో మనకి ఎంత క్వాంటిటీ అయితే రైస్ నానబెట్టుకుంటాం ఆ క్వాంటిటీ రైస్ అందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అదే కుక్ అయిపోతుంది అనమాట. మా హస్బెండ్ నీళ్ళు ఎక్కువ వేయడం వలన చాలాసేపు ఉంచారు, దానివల్ల కొంచెం తినడానికి లేట్ అయిందనమాట. దీంట్లో ఈ ములక్కలు మగ్గిపోయినాయి బాగానే. దీంట్లో ఏ కలర్ అలా కనిపిస్తుంది ఎందుకు నాకు తెలియదు, కానీ కూర మాత్రం బాగుందండి. లైటింగ్ లేపడం వల్ల అలా కనిపిస్తుంది, అలా సంథింగ్ ఏదో అదోలా కనిపిస్తుంది ఆ కూర. ఏంటో ఆ దగ్గరికి వచ్చిన తర్వాత గ్రేవీ లేకుండా దింపేస్తావు ఏంటంటే, ఉండవే బాబు ఇందులో నూనె తేరకుండా దింపేస్తే బాగోదు కూర అని నేను అంటాను అనమాట. ఆయన గ్రేవీ కావాలని ఆయన అంటాడు. సరేలే అని చెప్పేసి నేను ఇంకా దింపేశాను అనమాట కర్రీని. ఇదేనండి మాకు ఇవాళ జరిగినటువంటి మంచి ములక్కాయ మటన్ అండ్ రెసిపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ లాంటి కట్టు పొంగల్ రెసిపీ అనమాట. ఈ రెసిపీస్ కూర అయితే బాగుందండి, తప్పు అనుకోకండి. మన రెసిపీ ఎప్పుడు